సో అవర్ గ్రేట్ మెంటర్, పవర్ అకాడమీ కోచ్ అండ్ గురు రాజేష్ కల్పాల సార్. సో నిజంగా ఒక ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి మరి ఒక ఆర్టీసీ కండక్టర్ గా స్టార్ట్ అయ్యి కెరీర్ ని ఒక స్కూల్ టీచర్ గా వర్క్ చేస్తూ సో మార్కెటింగ్ రంగంలోకి వచ్చి ఒక ఆర్డినరీ అయినప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ మరి సార్ ఆలోచనలు కానీ ఆచరణలు కానీ ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. సో అందువలన సార్ మరి ఈ విధంగా వాళ్ళ 1,25,00,000 విలువ చేసే మరి ఒక ఇండిపెండెంట్ మరి చక్కగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లాని సారు తీసుకోవడం జరిగింది. సో అలాగే 13.5 lakh వాల్యూ చేసే ఒక హోండా సిటీ కార్ తీసుకోవడం జరిగింది. ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయటం, యావరేజ్ సార్ హైయెస్ట్ ఎర్నర్ గా 7 lakhs పర్ మంత్ అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా మరి ఒక సామాన్యమైన ఫ్యామిలీ మనలాంటి బ్యాక్ నుంచి వచ్చిన రాజేష్ గారు సాధించారు అంటే మరి వారి ఆలోచనలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, వారి ఆచరణలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో మరి ఆ యొక్క స్ఫూర్తి మరి అంతటి విజయాన్ని సాధించిన గురు శ్రీ రాజేష్ గారు ఇవాళ మనకి అద్భుతమైన టాపిక్ ని ప్రజెంట్ చేయబోతున్నారు. ఓ నేస్తమా నీ పైన మేటు. సో నిజంగా మనం పైన మేటు ఎందుకు వచ్చాం ఈ బిజినెస్ లోకి, ఏం చేస్తున్నాము, ఏం సాధించాము, ఏం సాధించబోతున్నాము, సో ఎందుకు కనెక్ట్ అవుతున్నాం జూమ్ కి డైలీ మార్నింగ్ లేసి మనమే, సో మరి దానికి పర్పస్ ఏంటి, మన లైఫ్ పర్పస్ ఏంటి. సో రాజేష్ గారి వాయిస్ లో రాజేష్ గారి మాటల్లో అద్భుతమైన ట్రైనింగ్ తీసుకోబోతున్నాము. సో అందరూ రెడీగా ఉండండి, బుక్ అండ్ పెన్ తో, అన్నిటికీ మంచి ఓపెన్ మైండ్ తో ఉండండి ఫ్రెండ్స్. 2 గ్లాసులు పెట్టినప్పుడు గ్లాస్ ని మనం బోర్లు ఇచ్చి ఉన్నప్పుడు వాటర్ పోస్తే అందులో వెళ్తే ఫ్రెండ్స్ వెళ్ళవు. అదే ఓపెన్ గా పెట్టి మన వాటర్ పోస్తే అందులోకి వెళ్తే, అదే విధంగా మన మైండ్ ని మార్నింగ్ లేసాము, టైం పెట్టాము, ఫ్రెష్ మైండ్ తో ఉన్నాము. సో అదే విధంగా ఓపెన్ హార్ట్ తో రిసీవ్ చేసుకోండి ఈ రోజు సబ్జెక్ట్ ని. ఇక టైం నేను తీసుకోను, ఇన్వైట్ చేస్తున్నాను గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పాల సార్ ని. హార్టీ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ ఏ గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పాల సార్. Yes, thank you, sir. Pradeep sir, thank you so much. Thank you, sir. Okay, well, thank you for your warm welcome, hearty welcome. So, very good morning, friends. Hearty welcome. మనందరం హార్ట్ఫుల్ గా ఫిబ్రవరి కొత్త నెలని ఆహ్వానిద్దాం. మనకి వెస్టేజ్ పరంగా ఈరోజు మా ఫిబ్రవరి నెల మంత్ ఫస్ట్ డే మన బిజినెస్ పరంగా. సో నిన్నటితో మనకి జనవరి బిజినెస్ మంత్ క్లోజ్ అయింది. చెప్పాలంటే చాలా చాలా బిగ్ మంత్ అన్నమాట అది. బాలి గారికి ఈ బిజినెస్ ఎలా చెయ్యాలో ఎలా చేయించాలో ఈజ్ ద బెస్ట్ ఎక్స్పర్ట్ అన్నమాట. నెట్వర్క్ బిజినెస్ లో మరి మనకి చాలా కంపెనీలు ఉన్నప్పటికీ ఒక అద్భుతంగా బిజినెస్ ని ఎలా నడపాలి, టీమ్ ని ఎలా నిర్మించాలి, లీడర్స్ ని ఎలా నిర్మించాలి, ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలాంటి ట్రైనింగ్ మాడ్యూల్స్ చేయాలి, ఎవ్రీథింగ్ అన్నమాట. హీఈస్ ద ఎక్స్పర్ట్. కాబట్టే మాకున్న ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ లోనే వెస్టేజ్ సిస్టమ్ చూసినప్పుడు, బాలి గారి గురించి విన్నప్పుడు అదంతా చూస్తే చాలా ఆనందం వేసింది. ఒక ఇండియన్ పర్సన్ అయ్యుండి డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఇంత మెచ్యూరిటీ ఉండి, ఇంత గోల్ బేస్డ్ గా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి, ప్లాన్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, సిస్టమ్ కానీ, మేనేజ్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా తీసుకుని ఇంత బాగా చేస్తున్నారా అని చాలా ఆనందం వేసింది అనమాట. మరి అలాంటి గ్రేట్ బాలి గారి ఆధ్వర్యంలో మనందరం వర్క్ చేస్తున్నాం. కాబట్టి నిజంగా అది మనకి బ్లెస్సింగ్ అనమాట. ఓకే, సో అయితే దాన్ని మనం ఎప్పుడు గొప్పగా వినియోగించుకుంటామంటే, వెస్టేజ్ ఆపర్చునిటీని మనం ఎంత గొప్పగా చూడగలిగితే అంత గొప్పగా వినియోగించుకుంటాం. నిజంగా మనకి వెస్టేజ్ అనేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ డియర్ ఫ్రెండ్స్ ఎన్ని ప్రమోషన్స్ ఇస్తుంది? 9 ప్రమోషన్స్ ఇస్తుంది. ఆ ప్రమోషన్స్ ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అచీవ్ చేసుకునే కొద్దీ ఒక్కొక్క మనం ఎదుగుదల
ఒకటి తర్వాత ఒకటి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసి ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యారు. ఓకే. ఇంకొక 2 నెలలు వర్క్ చేశారు. కొంచెం టీమ్ పెంచుకున్నారు. వర్క్ పెంచుకున్నారు. 12% అయ్యారు. వెరీ గుడ్. ఇంకొద్దిగా వర్క్ చేస్తే మీకు బ్రాంజ్ డైరెక్టర్ మొదటి స్టేషన్ కనపడుతుంది. బ్రాంజ్ డైరెక్టర్. సో, ఒక 6 నెలల ప్రయాణానికి, 6 నెలల ప్రయాణానికి మీరు ప్రిపేర్ అయ్యి, ఆ 6 నెలల్లో సిద్ధపడి, ఓకే 6x6 ప్లాన్ తీసుకొని, ఒక 3 స్టెప్స్ బిల్డ్ చేయటానికి మీరు ప్రిపేర్ అయితే, నేను 6 మంత్స్ పక్కాగా పట్టుదలగా చేసుకుని, మినిమం 10,000 ఇన్కమ్ తీసుకోవాలి అని మీరు ప్రిపేర్ అయ్యి పని చేస్తే, ఎస్ ఆ మొదటి స్టేషన్ వస్తుంది. అంటే అక్కడ మనకి 40,000 టార్గెట్ కాబట్టి ఉంది కాబట్టి తక్కువలో తక్కువ 10,000 అయితే తీసుకోవచ్చు. ఎందుకు మీరు గట్టిగా 6 నెలలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లాన్ ఉంది మీకు 6x6 ప్లాన్ 3 స్టెప్స్. నేను ఈ నెల వచ్చే నెల 6గురిని సెట్ చేసుకోవాలి. సేమ్ అదే డూప్లికేట్ చేసుకుని ఒక్కొక్క స్టెప్ 2 నెలలు చేయాలి అని మీ అప్లైన్ ఇస్తున్న గైడెన్స్ సర్వీస్ తీసుకుంటూ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి చేస్తే ఖచ్చితంగా అది రీచ్ అవుతారు. ఓకే. అంటే అంత జనరల్గా ఏంటంటే అంత క్లారిటీగా ఉంటే సపోజ్ ఆ ప్లాన్లో వాళ్ళు నేను ముందు బ్రాంచ్ డైరెక్టర్ వరకే అనేది ఆలోచించరు. అబ్బా ప్లాన్ ఎంత బాగుంది. కొంతమంది ఏం చేస్తారు, అబ్బా మనం స్టార్ డైరెక్టర్ అయి కార్ ఫండ్ తీసుకుని కార్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు సాంబయ్య గారిని కదిలిస్తే కార్ ఫండ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. వాళ్ళు అప్లైన్ అడుగుతున్నారు, ఆయన చెప్తున్నాడు ఫస్ట్ టార్గెట్ మాది కార్ ఫండ్ అండి. చూసారు, ఇప్పుడు సాంబయ్య గారు రోజు వర్క్ చేస్తున్నారు. సాంబయ్య గారు ఆర్ఆర్ టీం నుంచి ఎవ్రీడే వర్క్ చేస్తున్నారు. ఎందుకని, నేను కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవాలి వెస్టేజ్లో అనే గోల్ మైండ్లో పెట్టేసుకున్నాడు ఆయన. అదేవిధంగా వాళ్ళ అప్లైన్ కూడా శివ గారు కూడా అదే మైండ్లో తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు డైలీ బేస్ వర్క్. వాళ్ళ ప్రయాణం ఎక్కడ దాకా, స్టార్ డైరెక్టర్ అంటే హైదరాబాద్ దాకా వెళ్ళాలి. విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళటానికి ట్రైన్లో బస్సులో కానీ కనీసం 6 గంటలు కూర్చోవాలి. ఆ 6 గంటలు కూర్చోటానికి మైండ్ ప్రిపేర్ అయిపోయింది. 6 గంటల జర్నీ, రైట్ మనం సీట్లో కూర్చోవాలి. ట్రైన్లో అయితే కాస్త అట్లా వాష్రూమ్కి వరకు వెళ్ళి రావచ్చు, కాసేపు నిలబడవచ్చు అట్లాగా. బస్సులో అయితే ఏముంది, కబుర్లు చెప్పుకుంటా, ఇద్దరుంటే కబుర్లు చెప్పుకుందాం, లేకపోతే రిలాక్స్ అవుదాం అని చెప్పేసి సీట్లో కళ్ళు మూసుకుని కూర్చుంటాం. అంటే మన మైండ్ ప్రిపేర్ అయిపోతుంది, మన జర్నీ గురించి మైండ్ ప్రిపేర్ అయిపోతుంది. ఓకేనా. సో నాకు ఇది కావాలి, నేను సరే స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే బిగినింగ్లో ఖచ్చితంగా కనీసం 1 ఇయర్ పనిచేయాలి. కార్ ఫండ్ తీసుకోవాలంటే ఒక 1.5 ఇయర్ మనం గనక కష్టపడితే నేను కార్ ఫండ్ తీసుకోగలుగుతాను అనే కొంచెం అర్థమవుతుంటుంది మీకు. 1-2 నెలలు పనిచేస్తున్న వాళ్ళు, మీటింగ్స్కి రెగ్యులర్గా సిస్టమ్కి వస్తున్న వాళ్ళకి. సో అంటే మీ ప్రిపరేషన్ సంవత్సరం లేదా సంవత్సరన్నర. ఓకే. అబ్బా లేదు అసలు మన ప్లాన్లో అద్భుతం ఉంది, రైట్ క్రౌన్ డైరెక్టర్ అయితే హౌస్ ఫండ్ కూడా వస్తుంది. నేను ఇప్పటి నుంచో నా కళ ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలని. మరి ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు, వచ్చింది ఇప్పుడు. వెస్టేజ్ రూపంలో హౌస్ ఫండ్ ఇస్తున్నారు, హౌస్ ఫండ్ తీసుకుందాం. సో స్వయంగా కంపెనీ ద్వారానే మనకి అచీవ్మెంట్ వస్తుంది. నెల 10,000 నుంచి ₹1,00,000 వరకు హౌస్ ఫండ్ ఇస్తుంటే నేను కనీసం నెలకు ఒక 30,000 హౌస్ ఫండ్ రూపంలో తీసుకుంటా. నేను ఒక మంచి ఇల్లు ఎందుకు తీసుకోకూడదు, అది ఈఎంఐ కట్టుకోవచ్చు కదా. కాబట్టి నేను హౌస్ ఫండ్ తీసుకోవాలి, నేను క్రౌన్ అవ్వాలి, హౌస్ ఫండ్ తీసుకోవాలి. దానికి నేను కనీసం 2 సంవత్సరాలు పడుతుంది టైము. నా జర్నీ 2 సంవత్సరాలు వెస్టేజ్తో చెయ్యాలి అని డిసైడ్ అయ్యి, సో నేను 2 ఇయర్స్ ఎవరు చెప్పినా విన్ను, చక్కగా నేను ఫోకస్గా చేస్తాను. ఒక 6గురిని నిర్మించుకుంటాను, 6గురిని ఇన్వాల్వ్ చేసి 6గురిని లీడర్స్గా చేసుకుని నేను క్రౌన్ డైరెక్టర్ అవుతాను. కనీసం ఎస్ నేను 2 ఏళ్ళైతే వెస్టేజ్కి ఇస్తాను అని 2 ఏళ్ల జర్నీకి మీరు ప్రిపేర్ అయితే మీకు ఆ స్టేషన్ వస్తుంది. ఎస్ ఆర్ నో. మీరు 6 నెలలకు ప్రిపేర్ అయితే మినిమం గ్యారంటీ మీరు బ్రాంచ్ డైరెక్టర్, ₹10,000 ఆదాయం.
సంవత్సరానికి ప్రిపేర్ అయితే మీరు ఒక గోల్డ్ డైరెక్టర్ ఆర్ స్టార్ డైరెక్టర్. ఓకే, ఒక 30,000 నుంచి 50,000 రూపాయలు మీకు వచ్చే ఆదాయం క్లియర్ అనమాట. అదే మీరు 1.5 ఇయర్ కార్ ఫండ్ 60,000, 2 ఇయర్స్ క్రౌన్ డైరెక్టర్, ఓకే 1 lakh ఇన్కమ్. ఓకే రైట్. సో లేదండి, నేనైతే చూడండి, ఇప్పుడు నేను నాగేంద్ర గారు డియూసిడి ఎందుకు అచీవ్ చేశారు? ఆయన డియూసిడి జర్నీకి ప్రిపేర్ అయ్యారు 5 ఇయర్స్, 5 సంవత్సరాలు వెస్టేజ్లో నేను 100% ఎఫర్ట్ చేసి, ఓకే నేను డియూసిడి టాప్ ర్యాంక్ తీసుకుని నేను ముందు 10 లక్షల ఆదాయంకి వెళ్ళాలి, నేను విల్లా కొనుక్కోవాలి, సొంత ఇల్లు కొనుక్కోవాలి, నా పిల్లల్ని అమెరికాలో చదివించాలి, ఓకే నేను మంచి కార్ తీసుకోవాలి, హ్యాపీగా ఫస్ట్ నుంచి మా గోల్స్ చెప్తా ఉంటాం, మీరు వింటూ ఉంటారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను చెప్తున్నానే, ఇయర్ ఎండింగ్ నాటికి 10 లక్షలు తీసుకుంటాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి 20 లక్షలు తీసుకుంటాను అని పెట్టుకుని ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తున్నాం. దీని అర్థం ఏంటి? నా జర్నీకి నాకు క్లారిటీ ఉంది, మరి మీ జర్నీకి మీ క్లారిటీ ఉందా? ఇప్పుడు నా జర్నీకి ఇంత క్లారిటీ ఉండటం వల్ల నేను వంకలు చెప్పనండి, నేను రీజన్స్ అంటే సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు ప్రిపేర్ అవుతాను. ఇప్పుడు మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జర్నీ చేయాల్సిందే, చేస్తామా చేయమా? కొంచెం కూర్చుంటే ఇబ్బంది ఉంటుంది, అయినా సరే వెళ్ళాల్సిందే, చేస్తామా చేయమా? ఓకే చూసారా, అర్థమవుతుందా? కొంచెం వెళ్ళటానికి సరిపడా డబ్బులు లేవు యాక్చువల్గా స్టార్టింగ్లో, కానీ ఎమర్జెన్సీ వెళ్ళాల్సిందే, ఆ జర్నీ చేస్తామా చేయమా? అరేంజ్ చేసుకుంటామా చేయమా? అదండి విషయం. కాబట్టి మన వాళ్ళు చిన్న చిన్న రీజన్ చెప్పేవాళ్ళు చూస్తుంటే వీళ్ళకి చిన్న ప్రయాణం లక్ష్యం కూడా లేదు, అంటే వీళ్ళు ప్రయాణానికి ప్రిపేర్ అవ్వలేదు. మీరు ప్రిపేర్ అయితే ఆ ఇబ్బందుల్ని ప్రిపేర్ చేసుకుంటారు, సరి చేసుకుంటారు. అర్థమవుతుందా నా పాయింట్? మీరు నిజంగా డిసైడ్ అయిపోతే ఆ జర్నీ చేయటానికి. కాబట్టి ఇక్కడ ఆ జర్నీ చెయ్యటం అనే డెసిషనే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది నాకు బాగా అర్థమైన విషయం. ఎవరు ఏమి డిసైడ్ అయ్యారో అది చేస్తారు, ఎంత జర్నీ చేయటానికి డిసైడ్ అయ్యారో అంత చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? విషయం అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఓ నేస్తమా, మీ ప్రయాణం ఎందాక, మీ పయనం ఎందాక మీ పయనం బ్రాంచ్ డైరెక్టర్ దాకా, 10,000 దాకా, 25,000 దాకా, 1 ఇయర్ దాకా, 50,000, 2 ఇయర్సా, 1 lakh, క్రౌన్ డైరెక్టరా, యూసీడీనా, డీసీడీనా, డియూసీడీనా, 3 ఏళ్ళ 5 ఏళ్ళ? మీరు ఎంత డిసైడ్ అయ్యారు ప్రయాణం, ఎంత ప్రయాణం చేయటానికి, దాన్ని బట్టి మీకు రిజల్ట్ ఇవ్వటానికి వెస్టేజ్ రెడీగా ఉంది. ఓకే, మీకు ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తీసుకుని వచ్చిందండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తీసుకుని వచ్చింది. కమాన్, ఇదిగోండి నా ట్రైన్ రెడీగా ఉంది, ఎక్కండి. మీరు ఎక్కడికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు, ప్రిపేర్ అయ్యారు, ఏ స్టేషన్కి టికెట్ తీసుకున్నారో ఆ స్టేషన్కి తీసుకెళ్తాను, చివరి స్టేషన్ వరకు మీరు కూర్చుంటానంటే, మీరు తీసుకుంటే ఎస్ అక్కడికి తీసుకెళ్తా నేను. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నా పాయింట్? ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు మన స్టేషన్, మనం ప్రజెంట్ ఉన్న స్టేషన్ పేరేంటో తెలుసా? మనం ప్రజెంట్ ఉన్న స్టేషన్ పేరు దరిద్రపురి. దరిద్రపురి అనే స్టేషన్లో ఉన్నామండి. ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో, సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకుండా డబ్బు మనల్ని ఆడిస్తుంది, మనం డబ్బును ఆడించాలి, కానీ డబ్బు మనల్ని ఆడిస్తుంది. అర్థమవుతుందా? ఎస్, మరి మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మనం ఎక్కడికి వెళ్తే సంతోషమైన జీవితం జీవిస్తాం? ధనికపురికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ధనికపురికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? దరిద్రపురిలో ఉన్నాం. ఓకే, సో మధ్యలో స్టేషన్లు వస్తూ ఉంటాయి. సో రైట్, ఏ స్టేషన్లో టికెట్ తీసుకున్నారో ఆ స్టేషన్లో దిగిపోతారు. రైటా? సరే చూడండి, ఫస్ట్ ఏ స్టేషన్ వస్తుందో తెలుసా? మీరు వెస్టేజ్ టికెట్ కొనుక్కున్నారు, ఫస్ట్ స్టేషన్ ఏంటంటే ఉత్సాహపురి. ఓకే, ఉత్సాహపురి అంటే సో కొత్త, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. వావ్,
వెస్టేజ్లో చాలా బాగుంది, ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఆ మేడం చాలా బాగా చెప్పారు, ఆ సార్ బాగా చెప్తున్నారే, అమ్మో ఇందులో ప్రమోషన్స్ ఉంటాయా, రైట్. సో ఫస్ట్ టైటిల్ బ్రాంచ్ డైరెక్టర్ తీసుకుంటే 40,000 ప్లాన్ చెప్పారు, కనీసం 20,000 లేదా 10,000 వస్తాయి కదా. బాగుంది, వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు రేపు ఛాంపియన్ డేకి వచ్చారు, 5 మంది 6 మంది చక్కగా రికగ్నిషన్ తీసుకున్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు, రైట్ నేను కూడా చేయగలను, బాగుంది, ఇది ట్రై చేద్దాం అని ఉత్సాహంగా అనమాట. ప్రోడక్ట్స్ వాడారు, మంచి రిజల్ట్ వచ్చింది, మీటింగ్కి వచ్చారు, బాగుంది, జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు, బాగుంది. ఓకే, ఏది చూసినా బాగుంది బాగుంది అని కనపడుతుంది. దానివల్ల మీకు ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంలో మీరు చక్కగా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఫాస్ట్ స్టార్ట్ 8% చేసుకున్నారు, మీకు చక్కగా ఒక ఓచర్ వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు వెళ్ళి. ఓకే, ఇంకొంచెం ఉత్సాహం వచ్చింది. సో ఫస్ట్ ఒక 2 ముగ్గురిని జాయిన్ చేశారు, ఇంకా ఉత్సాహం వచ్చింది. అలా మీరు సో పని చేస్తూ ఉత్సాహపురిలో అనే స్టేషన్ వరకు మీరు హ్యాపీగా జర్నీ చేస్తారు. అక్కడ మీకు ఎవరన్నా ఏదన్నా చెప్పినా కానీ పట్టించుకోరు. నెగెటివ్ అంటే ఎవరైతే ఎక్సైట్మెంట్ తీసుకున్నారో, ఓకే, కానీ వస్తాయి సమస్యలు, వస్తాయి, నెగెటివ్ చెప్తుంటారు, అది ఇది, కానీ పట్టించుకోరండి. ఓకే, కానీ ఎప్పుడైతే ఈ ఉత్సాహపురి ద్వారా మీరు బ్రాంచ్ డైరెక్టర్ టైటిల్ తీసుకుంటారు, ఓకే, 6 నెలల జర్నీ చేస్తారు, ఈ లోపు మీకు పెద్దగా అంటే వచ్చినా పట్టించుకోరు, వస్తాయి పట్టించుకోరు. కానీ ఇక్కడి నుంచి మీ జర్నీ ముందుకెళ్తా ఉంటే ఏం జరుగుతూ ఉంటుందో చూద్దాం. ఏం జరుగుతూ ఉంటుందంటే, ఎస్, దరిద్రపురి అనే స్టేషన్ వస్తుంది. ఓకే, ఎస్, మనం మనం దరిద్రపురి ఫస్ట్ స్టేషన్ స్టార్ట్ చేసాం. చూడండి, ఆర్డినరీ ట్రైన్ ఎక్కితే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు స్టేషన్లో కిక్కిరిసిపోయి జనం ఉంటారు. ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ అండి, జనం, మన ఆర్థిక స్థితి, మన సక్సెస్ స్థితి అనమాట. ఓకే, సో కిక్కిరిసిపోయి జనం, అసలు మామూలుగా అసలు ఆ సీటు దొరకదు, ఎట్లా ఏంటి అనేది. ఓకే, ఆ ట్రైన్ రాగానే ఎక్కుతారు, చూడండి ఎలా ఉంటుందో. సో మనందరం ఇప్పుడు వెస్టేజ్లో అందరూ ఎక్కారండి, అందరూ టికెట్లు తీసుకున్నారు, అందరూ ఐడి తీసుకున్నారు. ఆ ఉత్సాహంలో, ఉత్సాహపురి కాబట్టి ఎస్, అందరూ ఎక్కేసేసి ఆ ఎగ్జైట్మెంట్లో దరిద్రపురి నుంచి ఫస్ట్ స్టేషన్ వచ్చింది అదే ఉత్సాహపురి. ఓకేనా, సో ఇప్పుడు అది సరదాగా చూడండి, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, కుర్రోళ్ళందరూ ఏలాడుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, పాటలు పాడతారు, డాన్స్లు వేస్తారు, సరదాగా వెళ్తుంటారు. అక్కడ వాళ్ళకి ఏం బర్డెన్ అనిపించదండి కదా. మీరు బ్రాంచ్ డైరెక్టర్ వరకు అలా వచ్చేస్తారు. ఎవరు ఏం చెప్పినా వెస్టేజ్ మంచిది తెలుసా మీకు, చాలా మంది సక్సెస్ అయ్యారు, నేను కూడా సక్సెస్ చేస్తాను అని ఎవరు నెగిటివ్ ఇంట్లో వాళ్ళు చెప్పినా పక్క వాళ్ళు చెప్పినా పట్టించుకోరు. ఓకే, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక నెక్స్ట్ స్టేషన్ వస్తుంది, ఏంటో తెలుసా. ఇక ఆ మామూలుగా చెప్పేదల్లా ఇంకొంచెం సీరియస్గా చెప్తా ఉంటారు. సలహాబాద్ అనే స్టేషన్ వస్తుంది. ఈ సలహాబాద్ అనే స్టేషన్కి వచ్చేసరికి ఓకే, ఇక మనకి సలహాలు చెప్పేవాళ్ళు పెరిగిపోతారు. ఏంట్రా నువ్వు, సరే 6 నెలలు ఏదో చేశాడు అండ్ వాస్తవంగా బ్రాంచ్ డైరెక్టరు క్వాలిటీ కావాలా, నేను మొన్న చెప్పినట్టే నెట్టుకుంటా వచ్చాం, ఎట్లాగో ఒక 2,000 పాయింట్లే చాలా కష్టం మీద అయినాయి, కమిషన్ ఒక 4,000 వచ్చింది. ఓకే, ఖర్చు వచ్చి ఒక 10,000 అయింది. అప్పటికి ఒక 10,000 ఖర్చు అయిపోయినాయి అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, 4,000 వచ్చింది, 10,000 పైన ఖర్చు అయిపోయింది. ఓకే, ఇంట్లో మనం ఇవ్వాల్సింది పోయి ఇంట్లోనే తీసుకెళ్ళి ₹1 ఖర్చు పెడుతున్నాం. ఇంట్లో ఖర్చుకి అంటే మనం ఏదైనా పని చేస్తూ ఉంటే నీకు ఎంత జీతం ఇస్తున్నారంటారు కదా, ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు ఎంత వస్తున్నాయి అని, పక్కోళ్ళు అడుగుతుంటారు ఎంత వస్తున్నాయి నీకని. అది చెప్పుకోవటానికి ముందు 2,000తో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి తర్వాత అది కూడా మెయింటైన్ చేయకుండా 1,000 పాయింట్లు, 800 పాయింట్లు, 1,200 పాయింట్లు వస్తూ ఉంటే మీ కమిషన్ రాదు, చాలా చిన్నది వస్తుంది. అప్పుడు చూపించుకోలేరుగా, చెప్పలేరుగా, నేను వస్తాను నాకు అది ఇదని కొంచెం కవర్ చేస్తూ మాట్లాడతాం. అప్పుడు వాళ్ళు, అరే నువ్వు డిగ్రీ చదువుకున్నావు, లేకపోతే పలానా ఉద్యోగం చేస్తున్నావు, పలానా పని చేస్తున్నావు, సో ఏంటి నువ్వు చక్కగా ఏదో మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీదే ఇంకా బెటర్ చేసుకోవచ్చు కదా అనేసేసి సలహాలు చెప్పేవాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఎస్ ఆర్ నో. సో ఎందుకండి అసలు వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అవ్వరు అసలు పీపుల్, మనం చెప్తా ఉంటే ఎందుకు జాయిన్ అవ్వరు? ఇక్కడ మీరు ఈ సలహాలు చెప్పడానికి రీజన్స్ ఏంటి?
సో నెట్వర్క్ మార్కెటింగ్ మీద నమ్మకం లేకపోవటం, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ చూడండి, ఇంత ప్లాన్ చెప్పి 9 ప్రమోషన్ చెప్పి ఇన్ని అద్భుతమైన బెనిఫిట్స్ చెప్తుంటే దాన్ని పట్టించుకున్న వాళ్ళని ఏమనాలండి? 10,000 కోసమే 15,000 కోసమే కష్టపడుతుంటారు చూసారా? ఎందుకంటే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు అనే భావన ఉంటుంది. ఓకే. సో తర్వాత వెస్టేజా చాలా మంది జాయిన్ అయ్యి మానేశారు. ఇదివరకే ఐడీలు తీసుకున్నారు, మాకు కనిపిస్తా ఉన్నారు, అది వర్కౌట్ అవ్వదని చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది ఏమో ఆ ప్రోడక్ట్స్ వాడకూడదురా అలాగా, ఎలా పడితే అలా వాడకూడదు, డాక్టర్ ఇస్తేనే మనం వాడటమే ఆలోచిస్తామే, అలాంటిది వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే ఏది పడితే అది వాడకూడదు, ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? ఓకే, పలానోడికి ఏదో వాళ్ళు ఏదో చెప్తారు, నాకు కడుపులో నొప్పి వచ్చింది, కడుపు పట్టేసింది, మోషన్స్ అయినాయి, ఏదో చిన్న విషయాన్ని కూడా వాళ్ళు జనరల్గా వచ్చేదాన్ని కూడా ఇక్కడ నెగిటివ్గా ఆలోచించేవాడు నెగిటివ్గా చెప్తాడు. దాన్ని పట్టుకుని ఆహా అలా నాకు పలానోళ్ళు చెప్పారు, ఆ ప్రొడక్ట్స్ బాగాలేదంట, పలానా ఏదో నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంట. ఓకే, చెప్పింది చేయరు, చెప్పినట్టు వాడరు, ఏదో వాళ్ళకేదో వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అది ఇక్కడ తీసుకొస్తారు. ఓకే, అదే అగ్రి ప్రొడక్ట్స్ ఉంటుంది, వేరే కలిపేసి అది అది ఒక కరెక్ట్గా ఏం చేయకూడదు అది చేసి సపోజ్ అనుకున్న రిజల్ట్ రివర్స్ వచ్చింది అనుకోండి, ఇంకా అంతే నెగిటివ్ కదా. సో అదేవిధంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవటానికి కారణం ప్రధానంగా ఇది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. అది అసలు నెగిటివ్ చెప్పే వాళ్ళ యొక్క ధోరణి ఏంటో తెలుసా? వాళ్ళ మీద నమ్మకం ఉండదు, అందుకే ఇతరుల గురించి నెగిటివ్ చెప్తుంటారు, ఇతర విషయాల గురించి నెగిటివ్ మాట్లాడుతుంటారు. అదేవిధంగా ఇంకా వాళ్ళు ఏమేమి చెప్తూ ఉంటారు అంటే, ఎందుకు వాళ్ళు సో డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు సర్కిల్ లేదు, షై ఫీలింగ్ ఉంటుంది, సో నేను సరిగా మాట్లాడలేను. ఓకే, సరిగా వాళ్ళకి ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకని నాకు అంత రిజల్ట్ రావట్లేదు, నేను బ్రాంచ్ ఏదో అయ్యాను, 12% ఏదో అయ్యాను, నాకు మీటింగ్స్కి రావట్లేదు చెప్పినా, లేదా వచ్చి జాయిన్ ఐడీలు అయితే ఇచ్చారు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళు సిఎన్సీలు చేయటం లేదు. ఓకే, సో అంటే నాకు సరైన కమ్యూనికేషన్ లేదు, నా దగ్గర ఆ స్కిల్ లేదు, ఓకే నాకు మంచి సర్కిల్ లేదు, నేనంత యాక్టివ్గా ఉండలేను నా నేచర్లో అని తన గురించే తను షై ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, వీళ్ళకి ఏమొస్తుందండి ఇవన్నీ? ఓకే, సలహాలు చెప్పే వాళ్ళ వల్ల వాళ్ళకి ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళకొచ్చేసి చాలామంది ఇంకొంతమంది నాకు టైం కుదరదు, ఎస్ 9 to 5 జాబ్లో ఉన్నవాళ్ళు నాకు టైం లేదు, నేను బిజీ. సో కొంతమంది వచ్చేసి ఇతరుల కోసం టైం పెడుతుంటారు, వాళ్ళ టైం అంతా ఇతరుల కోసం పెడుతుంటారు, సో వాళ్ళ ఫ్యూచర్ కోసం పెట్టరు. అసలు టైము లివరేజ్ యొక్క శక్తి తెలియక నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వని రీజన్స్ ఇవన్నీ. టైం లివరేజ్ ఏంటి? అసలు జాయినింగ్ ఇది మీదేంటి జాయిన్ చేయాలిగా, జాయినింగ్ బిజినెస్ టీమ్ కదా, ఇది స్కీమ్ కదా, నేను చేయను. జాయినింగ్లు చేయటం ఏంటి అంటే వాళ్ళకి అదేదో నేరంలాగా, డబ్బులు కట్టించడం అయితే ప్రాబ్లం. అసలు జాయిన్ చేయటం, అసలు టీం బిల్డింగే పవర్ అనేది తెలియక జాయిన్ చేయటమే శక్తి. నేను ఒక్కడనే ఎంతకాలం పనిచేస్తానండి, నేను ఎందుకు ఈ పేదవాడిగా ఉన్నాను, నేను ఎందుకు చిన్న ఆదాయంలో ఉన్నానంటే నేను ఒక్కడే పని చేయటం వల్ల కదా, నా 8 గంటల మీదే కదా నాకు శాలరీ వస్తుంది. అదే కంపెనీ ఓనర్కి కోట్ల రూపాయలు ఎందుకు వస్తున్నాయి అంటే వందల మందితో పని చేపిస్తున్నాడు, అతను పని గంటల్ని సృష్టించాడు, టైంని లివరేజ్ చేశాడు. ఇప్పుడు మీ టీము 100 మంది యాక్టివ్ అయితే రోజుకి 2 గంటలు పనిచేసిన 200 గంటల పని జరుగుతున్నట్టు మీ అండర్లో. రేపు భవిష్యత్తులో మీకు 1000 మంది టీం అయితే 1000 మంది, అందులో కనీసం 100 మంది ఫుల్ టైమర్స్ ఉంటారు, 8 గంటలు 6 గంటలు చేసేవాళ్ళు. 100 గంటల పని మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీకు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంతేగాని మనొక్కడమే చేసుకుంటే మన జీవితం బాగుపడనే పడదు. ఓకేనా? కాబట్టి ఈ రీజన్ చెప్తా ఉంటారనమాట. సో తర్వాత వాళ్ళు చేసే పనిలో లీనమైపోయి ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మేడము మాట్లాడుతూ వింటూ ఉండుండొచ్చు, నిన్న శ్రీనివాసరావు గారితో మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళాం, నాగమణి మేడం అని ఉన్నారు. ఓకే, ఇండ్ల రామసుబ్బారెడ్డి గారని హాస్పిటల్లో తను కౌన్సిలర్గా వర్క్ చేస్తారు.
ఆ హాస్పిటల్కి వెళ్ళామండి, కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. అంటే మానసిక సమస్యలు ఎంతమందికి ఉన్నాయనే దానికి ఆశ్చర్యం అనమాట. కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, వందల మంది పేషెంట్స్ ఉన్నారు. ఇక మేడంకి టైం కుదరదు. పొద్దునెళ్ళి సాయంత్రం దాకా, రాత్రి దాకా అదే జాబ్. మళ్ళీ ఇంటికి వస్తే పెద్ద పేరెంట్స్ని చూసుకోవాలి, వయసు మీరిన పేరెంట్స్ని తనే చూసుకోవాలి. ఇంకా టైం ఎక్కడ ఉంటుందండి? నాకు టైం లేదు సార్. ఓకే, సో చాలా మంది వాళ్ళ పనిలో ఇరుక్కుపోయి ఉంటారనమాట. సో కొంతమందికేమో పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ తెలీదు. పవర్ తెలియక సో వాళ్ళు కొంతమందేమో బద్ధకస్తులు, లేజీ పీపుల్, హార్డ్ వర్క్ చేయటం ఇష్టపడరు. ఓకే, అంటే ఎక్స్ట్రా టైం. అసలు ఇప్పుడు ఇప్పుడు కండక్టర్ పని చేస్తుంటే అదేదో పెద్ద పనిలాగా. మళ్ళీ ఇప్పుడు మా అమ్మగారు అనేవాళ్ళు, నాన్న మళ్ళీ నువ్వేదో వెళ్తున్నావు, కష్టం, ఇంత కష్టం అవసరమా? అంత కష్టపడి వస్తున్నావు కండక్టర్ జాబు, మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నావు ఎందుకు? అంటే తన కొడుకు కష్టపడిపోతున్నాడు అనుకుంటుంది తల్లి, కానీ కష్టపడాలి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు. ఓకే, ఎక్కువ మంది కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోతారు ఫ్రెండ్స్. ఎస్ఆర్నో? కంఫర్ట్ జోన్లో ఉండి, అంటే వాళ్ళున్నదే, నేను కప్ప ఎగ్జాంపుల్ చెప్తాను కదా, వాళ్ళున్న ఆ బావిలో ఉన్న కప్పలాగా. కంఫర్ట్ అంటే ఇబ్బందుల్లోనే కంఫర్ట్ చూసుకుంటారు, రిస్క్ చేయటాన్ని ఇష్టపడరు. ఓకే, బయటకు రావటాన్ని ఇష్టపడరు, ఫీల్డ్కి వెళ్ళటాన్ని ఎందుకు ఇష్టపడరండి? కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, సో దీనివల్ల ఏమవుతుందంటే మన కళల్ని మనమే చంపేసుకుంటున్నాం. అలాంటి వాళ్ళు వాళ్ళ కళల్ని వాళ్ళే చంపేసుకుంటున్నారు, డౌన్ చేసేసుకుంటున్నారు వాళ్ళ యాటిట్యూడ్ వల్ల. ఓకే, కొంతమంది ఏమో సో జలస్ ఉంటుందండి, గెలవటాన్ని ఇష్టపడరు, గెలిచే వాళ్ళని చూస్తే వీళ్ళకి జలస్ వస్తుంది, వాళ్ళు కూడా ఆ, వాళ్ళు సక్సెస్ కాలేరు. సో అదేవిధంగా చేసే పని శ్రద్ధగా చేయలేకపోవటం, మనసు పెట్టి చేయలేకపోవటం వల్ల ఓకే, సో మరి ఇదవుతారు, రైట్? సో దే ఆర్ స్ట్రక్ ఇన్ ద కంఫర్ట్ జోన్లో ఉంటారు, రైట్? అప్పుడు ఏమవుతుందంటే ఇలాగా ట్రావెల్ చేస్తూ ఉంటే సందేహ నగరాన్ని వచ్చేస్తుంది. ఇవన్నీ చూసి వీళ్ళ మీద వీళ్ళకే సందేహం పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దాకా వాళ్ళు సలహాలు చెప్పారు, ఇదిగో ఎందుకు వర్కౌట్ కాదంటే అని, అవన్నీ రీజన్స్ చెప్తాడు ఒక్కొక్కడు. అవన్నీ రీజన్స్ చెప్తా ఉంటే మనం పట్టించుకోకుండానే వెళ్తూ ఉంటాం. కానీ ఆలోచించే కొద్దీ అరే నాకు అంత రిజల్ట్ రావట్లేదంటే కారణం ఇదే అన్నమాట, అయితే ఇదే అన్నమాట అని వీళ్ళలోనే వీళ్ళకి సందేహం పెరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ తీసుకుంటారు. ఓకే, సో చాలామంది నెట్వర్క్ ఫెయిల్యూరు, ఇది స్కాము, ఇది చాలా రిస్క్, సో ఇవన్నీ చెప్తా ఉండటం వల్ల ఇంకా ఈ వెస్టేజ్ మీద డౌట్ పెరగటం, ప్రొడక్ట్స్ మీద డౌట్ పెరగటం, ఓకే, మార్కెటింగ్ ప్లాన్ వర్కౌట్ అవ్వదని పెరగటం, మేనేజ్మెంట్ సరిగా చేయటం లేదు, స్టాక్ పాయింట్ సరిగా రన్ చేయట్లేదు, ఇలాంటివి చెప్తుంటారు చూసారా? సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎలా ఉంటాయని డౌట్స్ తీసుకుంటూ ఆ మిస్టర్ డౌట్ లాగా తయారవుతారు. సో లోపల పెట్టుకుంటారు, కొంతమంది బయటకు కూడా అనేస్తుంటారు, రైట్? మనకి ఎనిమీస్ ఏంటంటే మనలో ఉండే ఆ ఫియర్, ఓకే, ధైర్యంగా ముందడుగు వేయలేకపోవటం, డౌట్లు పెట్టుకోవటం, అవి తీసేయాలి ఫ్రెండ్స్. దానికి సొల్యూషన్ విరుగుడేంటి చెప్పండి? నమ్మకం అండి, ఫెయిత్ అండి, ఫెయిత్ అండి. ఆ ఫెయిత్ ఏం చెప్తుందో తెలుసా? అర్రే నువ్వు ఇటు పక్క చూస్తున్నావు, ఒక పక్కే చూస్తున్నావు, రెండో పక్క చూడు, సక్సెస్ సైడ్ చూడు. మనకి నిన్న మొన్న వచ్చిన వ్యక్తులు కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్న వాళ్ళు చూడు. అదిగో ఒక బ్రాంచ్ డైరెక్టర్ చూడు 20,000 పైన తీసుకున్నాడు, సిల్వర్ డైరెక్టర్ చూడు 30,000 పైన తీసుకున్నాడు, ఇదిగో స్టేట్మెంట్ చూడు. గోల్డ్ డైరెక్టర్ 1 ఇయర్లో గోల్డ్ డైరెక్టర్ 50,000 పైకి వచ్చాడు, స్టార్ డైరెక్టర్ అయ్యాడు, కార్ ఫండ్ అచీవ్ చేశారు పలానా. ఇది వీళ్ళందరూ ఇంతమంది ఉన్నారు, రైట్? సో మన ఐపీఎల్స్ చూడు, ఎంతమంది వాళ్ళ జీవితం చూడు, ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని. మనం గనక ఆ నమ్మకాన్ని సక్సెస్ వైపుకి మార్చుకుంటే అసలు వెస్టేజ్, నువ్వు ఎవడో ఏదో నెగిటివ్ మాట్లాడాడు అంటున్నావు, రైట్? వెస్టేజ్ వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేసింది? 20వ సంవత్సరం అయిపోయింది. ఇండియాలో చాలా కంపెనీలు అది స్టార్ట్ చేసినప్పుడు వేరే కంపెనీలు చాలా ఉన్నాయి, చిన్న కంపెనీ స్టార్ట్ చేసింది. ఈరోజు వెస్టేజ్ పొజిషన్ ఏంటి? నంబర్ 1. లాస్ట్ 6 ఇయర్స్గా నంబర్ 1గా ఉండి టాప్ 100, వరల్డ్ టాప్ 100లోకి వెళ్ళిన కంపెనీ. అసలు మన ప్లాన్ ఎంత పర్ఫెక్ట్, 1-2 సార్లు దాన్ని ఇంప్రూవ్ చేశారు, ఎంత బాగా చేశారు. మన ప్రోడక్ట్స్ స్టడీగా ఉంటాయి, స్టడీగా అప్పుడప్పుడు, సో మాత్రమే అవసరమైనప్పుడు మాత్రమే
ప్రైస్ విషయంలో కానీ చేంజెస్ జరుగుతుంటాయి. ఓకే. సో మన ప్రొడక్ట్స్ ఎంత బాగా పనిచేస్తాయి, అసలు ఆ రిజల్ట్స్ చెప్పండి. ₹1000 ఖర్చు పెడుతున్నారు బయట, పలానా వ్యక్తులకి ఎంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళకున్న సమస్యలు ఎంత బాగా తగ్గిపోతున్నాయి. సక్సెస్ అసలు రిజల్ట్స్ చూద్దాం మనం. రిజల్ట్స్ చూద్దాం, సక్సెస్ చూద్దాం అనే కోణంతో చూస్తే అప్పుడు వెస్టేజ్ మీద నమ్మకం, ప్రొడక్ట్స్ మీద నమ్మకం, మార్కెటింగ్ ప్లాన్. నిజంగా కదా, రాజేష్ సార్ ఒకప్పుడు రాజేష్ సార్ ఏంటి, ఇప్పుడేంటి, నాగేందర్ సార్ ఏంటి, మన ఐపీఎల్స్ ఏంటి, ఇవాళ 50,000 పైన తీసుకుంటున్న వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఈవెన్ ₹10,000 ఎంత ఆనందంగా ఉంటుంది, సక్సెస్ వైపు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి బెస్ట్ మేనేజ్మెంట్ మనం అనేది అర్థం చేసుకుంటే మన బాలీ గారని టీము ఇక అసలు రెండో ఆలోచన ఉండదండి. కళ్ళు మూసుకుని ఈ కంపెనీ నమ్ముకుని ముందుకెళ్ళిపోవచ్చు. ఓకే. అసలు ఎంత విజన్ పెట్టుకుంది మన కంపెనీ. 2030 నాటికి మన కంపెనీ ప్రపంచంలోనే టాప్ 10లోకి స్ట్రాంగ్గా వచ్చేసేసి, ఓకే, సో 1,00,000 మంది కార్ అచీవర్స్, 10,000 మంది లగ్జరీ కార్లు, ఈవెన్ 2025కే చేసింది టార్గెట్. సో మరి ఇంత పెద్ద విజన్ ఉన్నటువంటి కంపెనీ 50 దేశాలకు తీసుకెళ్ళబోతున్న కంపెనీ ఆల్రెడీ 7 దేశాల్లో ఉంది. సో ఏంటండి మనం నెగిటివ్ ఆలోచిస్తున్నాం, నెగిటివ్ తీసుకుంటున్నాం? నో, నన్ను నేను నమ్మాలి ఫస్ట్. నాకు అర్థమైంది, వేరే నెగిటివ్ నా చెవిలోకి రానేకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను సక్సెస్ అయి తీరాలి అని ఇలా మైండ్ సెట్ చేసుకుంటే డియర్ ఫ్రెండ్స్, ఇంకా మీ డ్రీమ్స్ మీతోనే ఉంటాయి. ఓకే, దాన్ని ఆ డ్రీమ్స్ని వదిలేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో కాబట్టి చక్కగా వింటూ నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, మనం రెగ్యులర్గా మీటింగ్స్కి రావటం. ఓకే, ఇంకా రిజల్ట్ నేను నేర్చుకునే స్థితిలో ఉన్నా. నేను బ్రాంచ్ అయితే మాత్రం ఏముంది, అసలు నేను బిగినింగే కదా, నేను అసలు సిస్టమ్ కనెక్ట్ అవ్వాలి కదా, అసలు నేను ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి కదా, పేపర్ మీద బోర్డు దగ్గరికి వచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి, బోర్డు మీద రాసి చెప్పడం నేర్చుకోవాలి కదా. కాబట్టి అని అలా అందుకు కదా నాకు సరిగ్గా టీం తయారవట్లేదు. నేను ట్రైనింగ్ నేర్చుకోకపోవటం వల్ల కదా నాకు టీం తయారవటం లేదు. ఎంతసేపు నేను అప్లైన్ మీద డిపెండ్ అవుతున్నాను కదా. ఓకే, ఎస్, నేను తయారవ్వాలి, నేను ముందుకెళ్ళాలి అనేసి ఇంకొంచెం ముందుకెళ్తా ఉంటే అప్పుడు అసహనాబాద్ అనేటువంటి స్టేషన్ వస్తుంది. అసహనాబాద్ అనే స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో అయినా సరే ఇంకొంత అంటే ఓర్పుకి పరీక్ష వస్తుంది అనమాట. నేను ఇంత ఓర్పుగా ఉంటున్నా సరే కొన్ని విషయాలు వస్తాయి. ఏదో ఒక సందర్భంలో మీకు డిసప్పాయింట్ అవటం, ఓకే, లేకపోతే వేరే వాళ్ళ వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవటం జరుగుతూ ఉంటాయి. మనుషులు కదా, ఎవరో ఏదో మాట అన్నారు, మన క్రాస్ లైనో, ఓకే, మన అప్లైన్ ద్వారానో, ఎవరో కోళ్ళ ద్వారా, రైటా? సో మనకు ఆయుధం ఏంటి? ఓర్పు ఆయుధం అండి. విత్ లవ్ అండ్ పేషెన్స్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనం ప్రేమిస్తున్నాం వెస్టేజ్ని, ఓర్పుగా ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది అయినా అధిగమిస్తాము. కాబట్టి అసహనాన్ని కూడా మనం అధిగమించాలి, స్టేషన్ దాటేసేయాలి. ఈ స్టేషన్లన్నీ మనం దాటుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు మనకి మనం వెళ్ళాల్సింది ఒక్కొక్కటి దాటుకుంటూ ఉంటాం, వస్తూ ఉంటాం. అయితే మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లం. నేను ఎంత పట్టుదలగా చేస్తున్నాను సార్, నేను ఎంత ఇష్టంగా తీసుకున్నాను సార్, కానీ నాకే రావాలా ఈ ప్రాబ్లం? నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్, అనారోగ్యపురం నెక్స్ట్ స్టేషన్. సో అంటే మన సక్సెస్కి ఇట్లాంటి బ్రేకులు వస్తూ ఉంటాయి, పరీక్షలు పెడతా ఉంటాయి. వీటిని దాటుకుంటూ మీరు ఓకే దరిద్రపురి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ధనికపురికి వెళ్ళాలి. ధనికపురికి వెళ్ళటానికి మధ్యలో ఈ సమస్యలు అనే స్టేషన్లు వస్తూ ఉంటాయి. మీ ప్రయాణం ఎక్కడి వరకు, మీ పయనం ఎక్కడి వరకు నేస్తమా? అనారోగ్యపురం చూడండి. ఇప్పుడు ఉదాహరణకు మన టీంలో కొంతమంది కొన్ని విషయాలు, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన క్షితిజ మేడం ఉన్నారు, పద్మా మేడం అండర్లో. వాళ్ళ మదర్కి చాలా సివియర్ ప్రాబ్లం వచ్చింది, తనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. ఎస్, మనం చాలామందికి అందరికీ ఉంటుంది, అందరికీ వస్తాయి. తర్వాత మన యాదగిరి సార్ ఉన్నారు, ఈ మధ్య ఏంటి సార్ కనెక్ట్ అవ్వటం లేదు, లేకపోతే అది సార్కి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆపరేషన్ చేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మనకు పరీక్షలే, నో డౌట్. దాన్ని కూడా నేను అధిగమించాలి. ఎస్, లైఫ్ మనం వెస్టేజ్ చేసినా వస్తాయి, చేయకపోయినా వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ చేయకపోయినా వస్తాయి కదా. మరి అప్పుడు లైఫ్ ఆపేసుకుంటామా, కూర్చుంటామా,
గదుల మధ్యలో కూర్చుంటామా? లేదు కదా, జర్నీ చేస్తూనే ఉంటాం, లైఫ్ జర్నీ చేస్తుంటానే ఉంటాం కదా. మరి వెస్టేజ్ జర్నీ ఆపటం ఏంటి అసలు? ఇవన్నీ మామూలే లైఫ్లో. హెల్త్ ప్రాబ్లం మామూలే. ఇవాళ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, రేపు తగ్గిపోద్ది. ఒక 10 రోజులు, వారం రోజులు ఇబ్బంది పెడుతుంది, అంతే కదా. నేను ముందుకే వెళ్ళాలి, నేను ముందుకే వెళ్ళాలి. వెళ్తా ఉంటే ఇంకొంతమంది సో భయపెడతా ఉంటారు. ఉదాహరణకి ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఈ కాన్సెప్ట్ నుంచి ఇంకో కాన్సెప్ట్కు జంప్ అవుతారు. వాళ్ళు మొన్నటిదాకా డైలాగులు చెప్పారు, బాగా బాగా అస్సలు వెస్టేజ్ సూపరు, అది ఇది అని చెప్పారు. ఈ కాన్సెప్ట్ మార్చేసి ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్ళి, నేను అందులో చేసుకుంటున్నాను, నాకు డబ్బులు కావాలి, ఇందులో రావటం లేదు. ఆ పర్సన్ సీనియర్ పర్సన్ అయి ఉంటాడు. అరే ఆ సీనియర్కే గతంలో ఆయన బాగా చెప్పాడే, ఆయనకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏంటి వేరే కాన్సెప్ట్లు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇది వర్కౌట్ అవట్లేదా వెస్టేజ్? ఇలాంటి డౌట్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఆ డౌట్లు ఇట్లా మనకి కాళ్ళకు బంధాలు అవుతా ఉంటాయి. ఓకే, సో తర్వాత ఇంకొన్ని డౌట్స్, ఈ ఈ క్రిటిసిజం, విమర్శల్ని తట్టుకోలేకపోవటం. ఓకే, ఫెయిల్యూర్స్ని తట్టుకోలేకపోవటం, వేరే వాళ్ళ ఫెయిల్యూర్స్. ఓకే, సో అదే ఇట్లా జంప్ అయిన వాళ్ళు ఏంటి అంటే వెస్టేజ్ని ఇంత మంచి కంపెనీని పెట్టుకుని వేరే దానికి ఎందుకు వెళ్ళారు? రైట్, ఫెయిల్యూర్స్ ఎందుకు అయ్యారు? రైట్, తర్వాత వ్యతిరేకత, ఇలాంటి వాటికి మనకి ఫెయిల్యూర్స్ అండి. ఇప్పుడు మీరు బ్రాంజ్ అయిన తర్వాత మీకు మంచి విషయం చెప్తున్నానంటే, ఎక్కువ మందికి ఓకే సిల్వర్ డైరెక్టరు, గోల్డ్ డైరెక్టరు, ఈ 2 పొజిషన్స్లో మీరు ఇవన్నీ ఎదుర్కొంటారు ఫ్రెండ్స్, ఇవన్నీ ఎదుర్కొంటారు. ఓకే, ఎక్కువ మంది, అందరూ కాదు. సిస్టమ్ పర్ఫెక్ట్గా తీసుకున్నవాడైతే హ్యాపీగా వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా, సెన్స్ ఉండి మనకి నాకు అద్భుతమైన అవకాశం దొరికింది. వెస్టేజ్ బెస్ట్ కంపెనీ, ఓకే, బెస్ట్ ప్రోడక్ట్స్, బెస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ ప్లాన్ ఉంది. ఇక రాజేష్ సార్ అసోసియేషన్ ఉంది, పవర్ అకాడమీ. ఇక నాకు తిరుగులేదు, నేను కళ్ళు మూసుకుని సిస్టమ్ని ఫాలో అవుతానని ఎస్ఎంఎస్కి కనెక్ట్ అయ్యి వర్క్ కూడా అద్భుతంగా 4 గంటలు చేసే దగ్గర 8 గంటలు చేసేలాగా కష్టపడే తత్వం ఉండి, నేర్చుకునే తత్వం ఉండి ఆ వ్యక్తికి మంచి స్ట్రాంగ్ బ్రాంజ్ అవుతారు, స్ట్రాంగ్ సిల్వర్ అవుతారు, స్ట్రాంగ్ గోల్డ్ అవుతారు. గోల్డ్ డైరెక్టర్గా 50,000 తీసుకుంటారు. వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే సచిన్ టెండూల్కర్ అందరూ సచిన్లు, విరాట్ కోహ్లీలు ఉండరు కదా కదా ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కువ మంది కొన్ని నేర్చుకుంటూనే వెళ్ళాలి, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూనే వెళ్ళాలి. కాబట్టి సిల్వర్ డైరెక్టర్గా సైడ్ వాల్యూమ్ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు, అది అవ్వలేదని చేయలేని వాళ్ళు ఉంటారు, అయినా ముందుకెళ్ళాలి. గోల్డ్ డైరెక్టర్ అనే టైటిల్ వచ్చింది, కమిషన్ కూడా చూపించుకోలేని పొజిషన్ ఉంటుంది. అరే గోల్డ్ డైరెక్టర్ అంటే కనీసం 30,000 రావాలి కదా, ఈయనేంటి ఇన్కమ్ చూపించట్లేదు అంటే గోల్డ్ డైరెక్టర్గా ఈయనకి కనీసం చెప్పుకునే ఇన్కమ్ కూడా రావట్లేదా? ఎస్, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ అయినా సరే ముందుకెళ్లాల్సిందే, ముందుకెళ్లాల్సిందే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరో తెలుసా? మీరు అలా కూర్చుంటే ఈ స్టేషన్లో దాటుకుంటూ, అప్పుడు ఇక మీకు ధైర్య నగర్ అనేది వస్తుందండి, ధైర్య నగర్ వస్తుంది. ఎస్, అప్పుడు మీరు అవి దాటుకుని పట్టుదలగా పనిచేస్తూ స్టార్ డైరెక్టర్ అవుతారు ఫ్రెండ్స్. స్టార్ డైరెక్టర్ అయి కనీసం 30,000, మంచిగా అయితే 50,000, 60,000, కనీసం 30,000. చూసారు, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తున్న పేరు నళిని. ఇప్పుడు ఏదైతే ఇవన్నీ ఉన్నాయో, నళినికి కరోనా వచ్చింది ఫ్రెండ్స్. నేను బతకనేమో అనే సిచ్యువేషన్ కూడా హాస్పిటల్లో ఉండి అన్నయ్య నాతో మాట్లాడతా. ఎస్, చూడండి ఎగ్జాంపుల్, తను చాలా ఇంట్రెస్ట్గా వచ్చింది, ఫస్ట్ ఎగ్జైట్మెంట్గా తీసుకుంది. నాకు ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రాజేష్ అన్నయ్య వచ్చారు కాబట్టి నాకు సపోర్ట్ వచ్చిందని ఎగ్జైట్మెంట్గా పనిచేసింది. ఒక బ్రాంజ్ అయింది, పర్లేదు, ఒక 5,000, 6,000 తీసుకుంటుంది. తర్వాత ఒక 10,000కి వచ్చింది. ఈలోపు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఓకే, రకరకాల విమర్శలు. నువ్వెందుకు తిరుగుతున్నావు, ఎందుకు నువ్వు చేసే పని వదిలిపెట్టి తిరుగుతున్నావు? ఆఖరికి ఇంట్లో 2 కొడుకులు కూడా, అమ్మ ఇంత కష్టం అవసరమా, ఎప్పుడుకొస్తుంది నీకు అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా సరే ఏం చేసింది నళిని? ఇంకా బలంగా తీసుకుంది. ఎస్, ఇది కామనే, నేను లైఫ్లో ఇప్పుడు దాకా బయట ఎలాగో వస్తున్నాయి, నేను మిగతా పనులు చేసినా ఇంతకంటే పెద్ద సమస్యలు వచ్చినాయి, ఇక్కడ ఎందుకు నేను ఆగాలి అనేసి పట్టుదలగా తీసుకుని, ఒకటే తనకు లక్ష్యం కనపడుతుంది, రాజేష్ అన్నయ్య ఉన్నాడు, వెస్టేజే ఉంది అని ముందుకెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఏమవుతుంది తను ఈ నెల స్ట్రాంగ్గా ఇంతకుముందు టైటిల్ తీసుకుంది, కానీ ఇప్పుడు అసలైన టైటిల్ లాస్ట్ 2 మంత్స్ ఒక ఎల్ఓబి స్ట్రాంగ్ వస్తుంది. ఇప్పుడు ఈ నెల రెండో ఎల్ఓబితో స్టార్ డైరెక్టర్ అవుతూ మీరే చూస్తారు. మళ్ళీ మార్చి 10వ తారీఖున తను కనీసం ఒక 40,000 ఆదాయంకి వస్తుంది. ఒక 40,000 ఆదాయం. ఓకే, ఎందుకనండి? తనలో ఎవరున్నారు? ధైర్య మహిళ ఉన్నారు. కాబట్టి కూర్చోబట్టి పట్టుదలగా ఎస్ నేను వెళ్ళాల్సింది ధనికపూరికి, నా స్టేషన్ రాలా, ఏ స్టేషన్లో వచ్చినా పట్టించుకోను నేను అని కూర్చుని తను ధైర్యంగా ముందే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలానే మన లీడర్స్, మన నీలిమ మేడం, సతీష్ గారు ఎగ్జాంపుల్, మన ప్రదీప్ గారు, వీళ్ళు పట్టుకున్నారు కానీ అప్గ్రేడ్ అవుతూ పనిచేయాలి. సీతారామయ్య సార్ వచ్చారు, ఎస్ చాలా ఉత్సాహంగా బాగుంది. ఈ మధ్యలో కొన్ని విమర్శలు, కొన్ని సమస్యలు, లేదు అధిగమించాలి, ఇదన్నీ మామూలే, నా లైఫ్లో ఇవన్నీ చూసా నేను. ఇక్కడ ఏం లేదు సమస్య, వాస్తవంగా అసలు సమస్య లేదు. క్రియేట్ చేసుకుంటున్నారు కొంతమంది తెలియక, అర్థం చేసుకోవటం రాక. మనం కూర్చునే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏమవుతుంది అప్పుడు? ధైర్యనగర్ వస్తుంది. ఓకే, సక్సెస్ చూడాలి. చూడండి, ఒకప్పుడు రాజేష్ సార్ ఎలా ఉన్నాడు, స్టార్టింగ్లో అతని కెరియర్లో బిగినింగ్లో ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలాంటి స్థితి నుంచి వచ్చాడు, ఎలాంటి స్థితి నుంచి హోండా సిటీ. ఓకే, సో ఇది నా బిగినింగ్, మా హౌస్ బిగినింగ్లో. సో ఎలాంటి ఇంటిలోకి వచ్చేసాడు రాజేష్ సారు. నిజమే, ఇందాక చెప్పినట్టు నాగేందర్ సార్ విల్లాస్, ఇప్పుడు ఇవి పాత చెక్స్, కొత్తవి వచ్చేసినాయి. 6 లక్షలు, 7 లక్షలు, నాగేందర్ సార్కి 9 లక్షలు, మన లీడర్స్ 3.5 లక్షల నుంచి, ఓకే మన ఉపేందర్ సార్ 4.5 లక్షల్లోకి. ఈ నెల అయితే దరిదాపు ఆయనకి 3,85,000 ఏమో పీవీస్ అయినాయి. ఈ కమిషన్ కూడా దాటొచ్చు. ఓకే, ఇప్పుడు ఈయనకి ఎంత అయిందో తెలుసా? కిరణ్ గారికి 3 లక్షల పీవీస్ దాటేసినాయి. కిరణ్ గారు హైయెస్ట్ చెక్ తీసుకోబోతున్నాడు, 3 లక్షలు దాటబోతున్నాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మరి వీళ్ళందరూ గ్రో అవుతున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఇదే సక్సెస్ అనుకుంటే ఇంకా గ్రో అవుతున్నారు. ఎవ్వరూ వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. చూడండి, ఇక్కడ 1,50,000 ఉన్న సుస్మిత ఆ రోజు ఇప్పుడు 3 లక్షలు డబల్ చేసిందా లేదా? ఓకే, మస్తాన్ వలీ గారు 1,70,000 పైన. ఓకే, వీళ్ళందరూ ఇన్కమ్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. రైట్, ఎందుకని? వాళ్ళు ధైర్యంగా. చూడండి, 1,17,000 ఉందండి పూర్ణిమ కృష్ణ గారు, ఇప్పుడు ఎంత ఉంది? 2,71,000 ఉంది. ఎందుకని? వాళ్ళ టార్గెట్ ఏంటి? ధనికపురికి వెళ్ళాలి. ఎస్, ఇప్పుడు ఇదిగో ఈయన చూడండి, చాపల వెంకటేశ్వర్లని. ఈయన ఎంత చేశాడు తెలుసా? లాస్ట్ మంత్ 6 ఎల్ఓబీలతో యూసీడీ చేశాడు తెలుసా మీకు? నిన్నే రాత్రి చూసాను, నాకు నాగేంద్ర సార్ చెప్పారు, ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా? డైలీ పని చేస్తున్నాడు. మీరు పోస్టర్ చూసుకోండి, పవర్ 100లో డైలీ పని చేస్తుంటాడు పట్టుదలతో. ఇతను ఒక చిన్న మెకానిక్, రకరకాల పనులు చేశాడండి. వైరింగు, సో ఇళ్లకి వైరింగ్ చేయటం, చిన్న తను నేను చెయ్యని పని లేదని చెప్తాడు. కష్టజీవి. అదేదో వెస్టేజ్లో ఒక 5 ఏళ్ళు కష్టపడితే నా ఫ్యామిలీ తల రాత మారుస్తానని డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? యూసీడీ అయ్యాడు. లాస్ట్ మంత్ అయితే 6 ఎల్ఓబీలు యూసీడీ, 2 లక్షల పైన పీవీతో 2 లక్షల కమిషన్ తీసుకుని ఎస్ నేను ఈగల్ ఐపీఎల్ అవుతాను. చూసారా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా చేస్తున్నారు చూసారా? ఇప్పుడు ఇవన్నీ వీళ్ళందరూ దాటుకుని వచ్చారా లేదండి? వీళ్ళందరూ కంఫర్ట్ జోన్లో వచ్చారా? వీళ్ళందరికీ అనుకూలంగా ఉంటే సక్సెస్ అయ్యారా వెస్టేజ్? ఈ స్టేషన్లన్నీ దాటుకుని వచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ప్రయాణం ఎక్కడ దాకా? ఓ నేస్తమా, మీ ప్రయాణం ఎక్కడ దాకా? మధ్యలో దిగిపోతారా? ఒక స్టేషన్కి 2 స్టేషన్లకే దిగిపోతారా? బలంగా తీసుకుంటారా? ఈ విజేతల్ని చూసి ఎస్ నేను ధనికపురికి వెళ్ళాలని చెప్పేసి ముందుకెళ్ళిపోతారా లేదా? ఓకే, కొంతమందిలాగా డీవియేట్ అవుతారా? ఓకే, ఎస్ డియర్ ఫ్రెండ్స్, పవర్ అకాడమీ ఛాంపియన్స్ డేస్. రైట్, రేపు 4వ తారీఖున మనకి ఛాంపియన్ డే. మనందరం ఛాంపియన్స్. సక్సెస్ అయి చూపించాలంతే. ఓకే, మనమేంటో, మన సత్తా ఏంటో చూపించాలి. గ్రేట్ బాలీగార్ అసోసియేషన్లో మనం ఉన్నాం. మీరు గ్రేట్ అనుకోండి, నేను గ్రేట్, ఐఆమ్ గ్రేట్, రాజేష్ ఈజ్ గ్రేట్. మరి మీరేంటి తక్కువ? ఐఆమ్ గ్రేట్, ఐఆమ్ సక్సెస్, నేను సక్సెస్కి ఎగ్జాంపుల్ ఆఫ్ సక్సెస్ అనుకోండి. మీరేంటో మీరు ఇదిగోండి, ఇది సక్సెస్ ఎంజాయ్ చేయటం. నెక్స్ట్ పవర్ క్యాంప్ ఎలా జరుగుద్దో చూడండి.
మొన్న పవర్ క్యాంప్ అలా ఉంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మన పవర్ క్యాంపులు మారు మోగిపోతాయండి 4 వైపులా. మనమే టార్గెట్ పెట్టుకున్నాం కదా జూన్ నాటికి 500 మందితో మనం చేయాలని ఎస్ఎంఎస్ టీమ్గా. మామూలుగా ఉండదండి సక్సెస్ రానున్నది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? పోరాటపురం. మీరు ధైర్యపురంలో నుంచి ఎక్కడికి వస్తారు? పోరాటపురం వచ్చేస్తారు. ఐఎమ్ ఏ ఫైటర్. ఎస్. ఇక మీరు నెగిటివ్ విననే వినరు. ఎవరన్నా నెగిటివ్ చెప్తే వాళ్ళకి ధైర్యం చెప్పి భలేవాడువే తీసి అవతల పడే ఇవన్నీ మామూలే కమాన్ అని నాలాగా మాట్లాడేలాగా తయారవుతారు. ఎస్, మీరు పోరాటపురంలోకి వచ్చేసారు. ఇక మీరు సక్సెస్ వెళ్ళటానికి ఎస్ మీరు 4x4 ప్లాన్ తీసుకుంటారు, 6x6 ప్లాన్ తీసుకున్నారు. ఎస్, ఆ 6x6లో ముందు ఒక నలుగురిని బిల్డ్ చేసుకుంటే, సపోజ్ ఇది ఇంతకు ముందు చెప్పేవాళ్ళం ఈ ప్లాన్ మనం 4x4 ప్లాన్లో అదే 6x6 నలుగురితో నిర్మిస్తే ఓకే, మనం జస్ట్ అదే 4 స్టెప్స్లో డియర్ ఫ్రెండ్స్ డైమండ్ డైరెక్టర్ అయ్యి ఓకే 1,16,928 రూపాయలు కమిషన్ తీసుకుంటాం. 1,00,000 పైన ఆదాయంకి వస్తాం. నేను చెప్తుంటాను మీకు, ముందు ముగ్గురు నలుగురు స్ట్రాంగ్గా ముందు ముగ్గురిని బిల్డ్ చేసుకోండి. ఇంకో ముగ్గురు తర్వాత బిల్డ్ చేసుకోవచ్చు. ముందు ఇద్దరు అండి. ఇది ప్లాన్. 6 ఫామ్ చేసుకోండి. ఇద్దరి మీద ఫోకస్ పెట్టండి. ఆ ఇద్దరిని ఎల్ఓబి తీసుకోండి. 6,000 మీరు గోల్డ్ అవ్వండి, 50,000కి వెళ్తారు. ఇంకొక ఇద్దరిని తీసుకోండి, వాళ్ళిద్దరిని కూడా ఎల్ఓబి తీసుకునేలాగా చేయండి 6,000 పాయింట్ల పైన. వీళ్ళిద్దరేమో 6,000 ఫస్ట్ ఇద్దరేమో వాళ్ళు ఒక 15,000 పీవీలకి వెళ్తారు. అప్పుడు 15,000 30,000 అవుతాయి. ఈ 6,000 12,000 అవుతాయి, 42,000 అవుతాయి. కొద్ది సైడ్ వాల్యూమ్ కలుపుకుని 40,000 నుంచి 50,000 మధ్యలో 45,000 మధ్యలో మీరు 1,00,000 ఎర్నర్ అవుతారు. చూసారా? కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మళ్ళీ మిగతా ఇద్దరు అలా 6 బిల్డ్ చేస్తారు, క్రౌన్ అయితే అవుతారు. 4 ఎల్ఓబీలతో క్రౌన్ అవుతారు, 1,00,000 తీసుకుంటారు. ఎప్పుడు ఏమొస్తుంది అప్పుడు? ఏ స్టేషన్ వస్తుందండి? ఏ స్టేషన్ వస్తుంది? ధనికపురి వచ్చేస్తుంది. చూసారా? ఎస్, ఏ రేంజ్కి వస్తుందో చూడండి మన సెమినార్స్. ఇక ఏ రేంజ్, మీరు సూటు బూట్ వేసుకుని స్టేజ్ ఎక్కి మీ సక్సెస్ టెస్ట్ మనీ చెప్పే స్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనం 500 మందితో ఎస్ఎంఎస్ టీమ్ చేసేది మీ టెస్ట్ మనీస్. ఇప్పుడు మీరు పవర్ అకాడమీలో టోటల్ పవర్ అకాడమీలోకి వస్తే యూసిడి మాట్లాడటానికే టైం దొరకట్లా. ఇప్పుడు మనం కండక్ట్ చేసేటువంటి ఎస్ఎంఎస్ టీమ్ పవర్ క్యాంపు మీ అందరి టెస్ట్ మనీస్ ఓకే మాట్లాడే అవకాశం. స్టార్ డైరెక్టర్ అంటే అబ్బో అందరూ మాట్లాడతారు. స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్, యూసిడి, మీరే ట్రైనర్స్, మీరే లీడర్స్. 500 మందితో ఇట్లా కళకళలాడిపోతా జరుగుతుంది. ఇక మన ఓవరాల్గా చూసుకుంటే 100 మంది మొత్తం పవర్ అకాడమీతో పవర్ క్యాంప్ పెడితే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి 5,000 మందితో పెడతాం. తెలుసా? 5,000 మందితో జరుగుద్దా ఆ సెమినార్. ఎస్, సందడి. ఇప్పుడు మీకు ఈ పిక్చర్ చూడండి, ఈ ఫోటో మీరు స్క్రీన్ మీద చూస్తుంది. ఇది మన పవర్ అకాడమీలో ఒకే ఒక టీం. తెలుసా? ఎవరైతే ఉపేంద్ర గారు అని చెప్పుకుంటున్నామో, ఖమ్మం ఉపేంద్ర గారు, ఆయన టీం అండి ఇది. ఒక్క టీమే ఒక సైన్యం. చూసారా? రేపు సీతారామయ్య గారి టీం ఇది సైన్యం అవుతుంది, నళినిది సైన్యం అవుతుంది, నీలిమా మేడంది సైన్యం అవుతుంది, ప్రదీప్ గారిది ఒక సైన్యం అవుతుంది, అచీవర్ శ్రీనివాసరావు గారిది ఒక సైన్యం అవుతుంది. ప్రతి ఒక్క టీము ఒక సైన్యం. అది నెట్వర్క్ పవర్ అంటే. అర్థమవుతుందా మీకు? ఇవాళ రాజేష్ అనే ఒక ఆర్డినరీ పర్సను ఇంత పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాడంటే చూసారా? నేను ఈ స్టేషన్లన్నీ దాటుకుని రాబట్టే కదండి. ఎస్ఆర్నో. కాబట్టి ఒకప్పుడు ఇద్దరు కండక్టర్స్, రైట్? సో కృష్ణార్జున్ గారు అండ్ కృష్ణ గారు, ఈరోజు వాళ్ళది ఒక పెద్ద సైన్యం అయిపోయింది. ఓకే, మస్తాన్ వలి ఒకప్పుడు స్టూడెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు జస్ట్ ఒక చిన్న స్టూడెంట్గా వచ్చాడు. ఓకే, ఆయన ఈరోజు చూస్తే ఒక స్ట్రాంగ్ లీడర్. ఓకే, ఒక జలీల్ గారు అండ్ టీము. ఇలాగా ఇప్పుడు మన టీం పేర్లు చెప్పాలి, మీ పేర్లు చెప్పాలి, అలాగా. అది నా టార్గెట్. ఓకే, ఇలాంటి రికగ్నిషన్స్ మీకు జరగాలి ఫ్రెండ్స్, మీకు జరగాలి. మన గ్రేట్ లీడర్స్ సిద్ధార్థ సింగ్ గారు, లేకపోతే మన సుబ్బయ్య శెట్టి గారే కాకుండా దీపక్ సూద్ గారు, ఆఖరికి బాలి గారిని తీసుకురావాలి మన మీటింగ్స్కి. అది మన టార్గెట్ ఫ్రెండ్స్. సో చూసారా ఎంత గొప్ప అవకాశం మనకి వెస్టేజ్లో. ఇప్పుడు చెప్పండి, ఏ స్టేషన్కి వెళ్దాం మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? దరిద్రపూర్లో ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలి మనం?
ధనికపురికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇవన్నీ వస్తాయి. ఓకే, కూర్చోండి చాలు, ఓర్పుగా ఇష్టంగా కూర్చోండి. ఏం చేయవు మనల్ని, నథింగ్. బయట ఎలాగో అంతకంటే ఎక్కువ పెయిన్స్ బయట ఉన్నాయి. మీరు వెస్టేజ్ చేయకముందని ఈ పెయిన్స్ ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏంటండి, ఇక్కడ ఎవరో ఏదో అంటున్నారు, ఎవరో ఏదో చెప్తున్నారనే దాన్ని అసలు మన చెవిలోకి తీసుకోకుండా ఉంటే ఏమీ లేదు. పట్టుదల సిస్టమ్ నేర్పుతుంది, సక్సెస్ చూపిస్తుంది, ఎలా చేయాలో గైడ్ చేస్తుంది. ఇంకా దాన్ని పట్టుకుని కూర్చుంటే సక్సెస్ రాక ఎక్కడ పోతుంది. అందుకే ఎస్ఎంఎస్లో కూర్చోండి. సెమినార్స్, మెంటర్, సిస్టమ్, ఫాలో ద సిస్టమ్. రైట్. బాలి గారు ఈ నెల ఆఫర్ ఏమి ఇచ్చారండి చూసారా మీరు? ఈ నెల కొత్త నెల ఆఫర్ ఏమి ఇచ్చారు చూసారా? మొన్న డబుల్ పాయింట్స్ ఇచ్చారు చూసారా ప్రోడక్ట్స్ మీద. ఇప్పుడు జాయినింగ్ మీద డబుల్ పాయింట్స్ ఇచ్చేశారు. 100 పీవీ మీద డబుల్ పాయింట్ ఇచ్చారు చూసారా? 100 పీవీ జాయినింగ్ మీద. జాయినింగ్స్ ఇక ఈ నెల జరుగుతాయండి ఫిబ్రవరిలో. మామూలుగా ఉండదండి, వేల జాయినింగ్ జరుగుతాయి పవర్ అకాడమీలో. మరి మనం చేయొద్దా? డబుల్ పాయింట్స్ 100 పీవీ జాయినింగ్ చేశారా 200 పాయింట్స్ వచ్చేస్తాయి. ఒక 20 జాయినింగ్ చేశారా 2000 స్థానంలో 4000 అయిపోతాయి. అంటే మీరు మోర్ టైటిల్స్ తీసుకోవటానికి, మోర్ అచీవ్మెంట్స్ తీసుకోవటానికి ఎలా పరిగెట్టిస్తున్నాడో చూసారా బాలి గారు? అర్థమవుతుందా ఫ్రెండ్స్? వెస్టేజ్ శక్తి అర్థమవుతుందా? సిస్టంలో ఉంటే అర్థమవుతుందా? నెట్వర్క్ నిర్మించుకుంటే మీకు అన్ని ఆఫర్లు అసలు మామూలుగా ఉపయోగించుకోరు. అది విషయం డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఒక ఆర్డినరీ రాజేష్ అనే వ్యక్తి, దరిద్రపురిలో ఉన్న రాజేష్ అనే వ్యక్తి, కలవపాముల చిన్న విలేజ్, అప్పులు, సమస్యలు, ఓకే, భవిష్యత్తు ఏంటి అనేది అసలు ఏమా అంధకారంగా ఉన్న సిచ్యుయేషన్లో కండక్టర్గా నెట్వర్క్ మార్కెటింగ్ అనే రంగంలోకి వచ్చి వెస్టేజ్ అనే బెస్ట్ కంపెనీని సెలెక్ట్ చేసుకుని ఇష్టంగా బలంగా దాని మీద ఫోకస్ పెడితే ఏ స్టేషన్కి వచ్చాడండి? దరిద్రపురి నుంచి ధనికపురికి వచ్చేసాడు. మొన్న మా కాన్ఫరెన్స్ జరిగింది, మా నవా ఇన్వికాన్, మా అపార్ట్మెంట్స్, మా కమ్యూనిటీ కాన్ఫరెన్స్ జరిగింది. వాళ్ళందరూ రిచ్ పర్సన్సే, అందరూ మంచి పొజిషన్స్లో. 35 మంది డాక్టర్స్ ఉన్నారంట మా అపార్ట్మెంట్స్లో. 35 మంది డాక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి. ₹1,00,000 లోపు ఆదాయం ఎవరు ఉండరు కదా. 2 లక్షల నుంచి వాళ్ళు ఇంకా లక్షల్లో ఇన్కమ్స్ ఉంటాయి. ₹1,00,00,000 నుంచి 2 కోట్ల పైన ఖరీదు చేసే హౌసెస్ ఇక్కడ కొనుక్కున్నారంటే ఆల్రెడీ వాళ్ళకి వేరే ఆస్తులు కూడా ఉన్నాయి. ఓకే, ఎక్కడికి వచ్చానండి నేను? ధనికపురికి వచ్చాను. ఎక్కడి నుంచి? దరిద్రపురి నుంచి. ఎందుకు వచ్చాను? ఆ స్టేషన్లన్నీ దాటుకుని వచ్చాను, ఇష్టంతో వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఓ నేస్తమా, మీ ప్రయాణం ఎందాక? ఓకే, స్టేషన్లో దిగిపోతావా? మధ్యలోనే సమస్యలకు బెండ్ అవుతావా? పోరాటం చేయాలి. పోరాట నగర్ చూసారా? ఎస్, ఫైటింగ్ టైం ఇది. మీరందరూ పోరాడి సాధించుకునే టైం ఇది. కాబట్టి పట్టనేకూడదు, పట్టు వీడకూడదు. పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు. పట్టు విడిచుట కంటే పట్టి విడిచుట కంటే పడి చచ్చుట మేలయా. విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పాడు. పట్టి విడిచుట కంటే పడి చచ్చిపోవటం మేరంట. బా, ఎంత చెప్పాడండి. సాధించి తీరాలంతే. కాబట్టి కమాన్, మనం ఏం చేయాలి? మన ఎస్ఎంఎస్ టీం పవర్ పెంచాలి, వర్కింగ్ అవర్స్ పెంచాలి, పోరాడాలి, సాధించాలి. ఇంతమంది చేస్తుంటే మీరు చేయలేకపోవటం ఏంటి? ఇంతమంది సాధిస్తే మీరు సాధించలేకపోవటం ఏంటి? ఇప్పుడు అనుకూలతలు పెరిగినాయి. ఇదివరకు రోజులు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో గతంలో ఇవన్నీ ఎక్కువ ఉండేయండి. నేను చెప్పింది గతంలో ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మీకు గవర్నమెంటే చట్టబద్ధత ఇచ్చేసి కళ్ళు మూసుకుని మీరు చేసుకోండి అంటుంటే ఇంకా ఈ రీజన్ చెప్పడం ఏంటండి? తెలియని వాళ్ళు, నెట్వర్క్ శక్తి తెలియని వాళ్ళు, వాళ్ళు ఎక్కడ పనిచేయాలో వాళ్ళకి అర్థం అవట్లా. హార్డ్ వర్క్ సిస్టంలో ఉండిపోయారు, స్మార్ట్ వర్క్లోకి రాలేదు. ఈ స్మార్ట్ వర్క్లోకి వచ్చి హార్డ్ వర్క్ చేయాలి. ఒక 2-3 సంవత్సరాలు చేస్తే మీ లైఫ్ టర్నింగ్ అండి. అర్థమైందా ఫ్రెండ్స్? కాబట్టి ఇక మన టీంలో బద్ధకస్తులు, పని చేయకుండా ఉండేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళతో కాదండి.
ఎస్పీ టీమ్, సిస్టమ్ ప్లేయర్స్ టీంతో బిల్డ్ చేస్తున్నాం. ఆషామాషి కాదు. నేనంత బలంగా తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. మన లీడర్స్ కూడా తీసుకున్నారు. కమాన్, 1 by 1 ప్రతి ఒక్కళ్ళు బలంగా తీసుకుని ఎస్ఎంఎస్కి బలంగా స్టిక్ అయ్యి పనిచేద్దాం. ఈరోజు మనకి 2వ తారీఖు సిఎన్సి డే. ఫస్ట్ డే సిఎన్సి బిల్స్ పెట్టి గ్రూప్లో, ఎస్ నా సిఎన్సి అయిపోయింది, ఎస్ నేను ధనికపురికి వెళ్తున్నాను, నేను సిస్టమ్ ఫాలో అవుతున్నాను అనేసి అందరూ సిఎన్సీలు పెట్టుకుని పండగ చేయండి. 4వ తారీఖున ఫుల్ గ్యాదరింగ్తో గ్రాండ్ సక్సెస్ చేసుకుందాం. ఛాంపియన్స్ డే స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా వెళ్దాం. నేనున్నానుగా ఫ్రెండ్స్. ఇంత అనుభవాన్ని ఏం చేద్దాం చెప్పండి? మీకోసం ఇవ్వటానికే కదా. ఇన్నేళ్ళు ఇంత అనుభవం, 1,000 మంది నిర్మించి 1000 సెమినార్స్ ఇచ్చి చేసిన వ్యక్తిని మరి మీతో ఉంటే మీకు సక్సెస్ రాపోవటం ఏంటి? మీరు బలంగా ఉండాలి, అది కావాలి ఇక్కడ. ఓకే, సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సో నువ్వు నేను కలిస్తే మనం జనం, జనం జనం ప్రభంజనం. అదే పవర్ అకాడమీ ఎస్ఎంఎస్ టీమ్. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇలాంటి పవర్ఫుల్ ప్రజెంటేషన్, మరొక పవర్ఫుల్ ప్రజెంటేషన్ మీకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరందరూ ఫైర్ అయ్యారని, ఈ ఫైర్ని ధనికపూరి వెళ్లే వరకు కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. విష్ యూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. నిజంగా మైండ్ ఓపెన్, ఐ ఓపెనర్ సెషన్. నిజంగా ఫ్రెండ్స్, మనందరం కూడా మరి ధనికపూరి వెళ్ళటానికి మరి ఏ విధంగా వెళ్ళాలి, సో వచ్చే అడ్డంకులు ఏ విధంగా అధిగమించాలి, చక్కని ఎగ్జాంపుల్స్, మరి చక్కని మనకి స్టేషన్ నేమ్స్ తో, సో ఉత్సాహపురి, దరిద్రపురి, సలహాబాద్, అస్నాహాబాద్, అనారోగ్యపురం, భయపురి, దేరినగర్, పోరాటపురం అంటూ ధనికపురికి తీసుకెళ్లారు. నిజంగా ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన స్టేషన్ లో. సో మధ్యలో దిగిపోవటమా లేదా ఈ ట్రైన్ దిగి మారిపోవటమా అనేది మన చేతిలో ఉంది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ధనికపురి వెళ్ళటానికి ఒక క్లియర్ రూట్ మ్యాప్ అనేది అవర్ గ్రేట్ మెంటర్ రాజేష్ గారి ద్వారా తీసుకున్నాము. వెల్కమ్. ఫస్ట్ గా సీతారామయ్య సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పల సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. నిజంగా అంటే ఎంత ఎగ్జైట్మెంట్ తో మనందరం ఉన్నాము, ఎంత ఎగ్జైట్మెంట్ తో అయితే ఉన్నాము, అదే అంత ఎనర్జెటిక్ గా, ఎగ్జైట్మెంట్ ని ఎనర్జెటిక్ గా మార్చి ఈ రోజున ఈ సెషన్ మనందరం తీసుకోవడం జరిగింది కదా. వాస్తవాలు అంటే ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది, మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఏమేమి ఎదుర్కోబోతున్నాము, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినవి అన్ని కూడా మళ్ళీ ఒక్కసారి ఇలా జరిగినాయి కదా అని అనుకొని వెన్ను తట్టి, ఇది సహజంగా జరుగుతాయి కానీ నెక్స్ట్ మీ గమ్యం ఎక్కడుంది, మీరు ఏ గమ్యంతో అయితే స్టార్ట్ చేశారు అనేది మనందరికి కళ్ళకు కట్టినట్టు ఈ సెషన్ కనపడింది కదా. ఎస్, ఇదే సెషన్ ఇదే రాజేష్ గారు ఒక 1.5 year బ్యాక్ పవర్ అకాడమీలో 750 members ప్లస్ కి ఇచ్చారండి. ఇదే జూమ్ లో, ఇదే లింక్ లో 750 మంది దగ్గర దగ్గర అటెండ్ అయ్యి తీసుకున్నారు. ఇప్పుడు చూపించిన ఫోటోలన్నీ కూడా అప్పుడు చెక్స్ ఇప్పటికి డబల్ అయినాయి. అంటే మరి నమ్మారు కదా వాళ్ళందరూ. సంకల్పం అంటే ఎక్కడున్నాము, దరిద్రపురి నుంచి ధనికపురి వైపు మరలాలి, మేమందరం అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి తీసుకోబట్టి మరి అక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ. మరి 750 మందికి ప్లస్ 1000 మందికి మీటింగ్ అదే సెషన్ ఇవ్వగలిగిన వ్యక్తి మరి మనకి 50, 60, 70 మందికి ఇస్తున్నారనంటే మనందరం కూడా ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి, మనం ఏ స్టేషన్ అంటే స్టార్టింగ్ స్టేషన్ నుంచి ఎండింగ్ స్టేషన్ అయినటువంటి లగ్జరీ లైఫ్ కి మనందరం వెళ్ళాలి అనే సంకల్పంతో మనకి ఇచ్చారు కనుక దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. యూటిలైజ్, ఇంప్లిమెంటేషన్, దాని ద్వారా రిజల్ట్. దాన్ని మనం రేపు సండే మన ఎస్ఎంఎస్ టీమ్ ఛాంపియన్స్ డేని గ్రాండ్ గా చేసుకొని మనం మళ్ళీ ఈ మంత్ ఇప్పుడు వచ్చిన ఆఫర్ జాయినింగ్ కి డబుల్ పివి ఆఫర్ ని కూడా యూటిలైజ్ చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మళ్ళీ మంచి
ఈ టైటిల్స్ కూడా ఈ నెల వచ్చింది, లాస్ట్ మంత్ వచ్చిన దానికన్నా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ తోటి మంచి టైటిల్స్ తీసుకుందామని మన SMS టీం అందరిని కూడా నేను కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్. మేమందరం కూడా ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్ కాదు, గమ్యానికి వెళ్లే దిశగా మేము బయలుదేరామని చెప్పేసి మీకు మరొకసారి చెప్తూ, సండేని కూడా సక్సెస్ చేసుకుంటామని చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వండర్ఫుల్ ప్రెజెంటేషన్. ఈ రోజు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు హోస్ట్ గా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. 100% మీరు కోరుకున్న విధంగా స్ట్రాంగ్ టీమ్ గా ధైర్యంతో పట్టుదలతో కృషి చేసి ఖచ్చితంగా మేమందరం కూడా జూన్ నాటికి 500+ టీమ్ అనేది మేము 100% అచీవ్ చేస్తాం సార్. సో రెగ్యులర్ గా వర్క్ చేస్తున్న వీరయ్య గారికి మరోసారి కంగ్రాచులేషన్స్. నిజంగా అది సినిమా డైలాగ్ ఉన్నట్టు తేముంతో వేట వీరయ్యతో ఆట రెండు ఒకటే అన్నట్లుగా వర్క్ చేస్తున్నారు వీరయ్య గారు. హార్టీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఈ రోజు ప్రోగ్రామ్ ఇంతటితో క్లోజ్ చేస్తూ ఇక మనం స్టార్ట్ అవుదాము CNC బిల్డ్ చేయడానికి. విష్ యూ వెల్ తో పోస్ట్ చేద్దాము మన గ్రూప్ లో. ఆల్ ది బెస్ట్.